గూగుల్ ఇప్పుడు అమెరికా సిగ్గుతో కొమిలిపోయేలా ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుంది. అదేంటంటే ఒకవైపు టారిఫ్ల ప్రెషర్ ఉన్నా సరే గూగుల్ మాత్రం అమెరికాను కాదని దాని అతిపెద్ద డేటా సెంటర్ని భారత్లో, అందులోనూ మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించింది. ఇది నిజంగానే అమెరికాకు ఒక షాకింగ్ న్యూస్. ఇక్కడ గూగుల్ అమెరికాతో పాటు ఐర్లాండ్, నెదర్లాండ్స్, సింగపూర్, జర్మనీ లాంటి ఇతర టెక్ దిగ్గజాలను కూడా రిజెక్ట్ చేసి మరీ భారత్కు వస్తుంది. ఇది రోజు రోజుకు వరల్డ్ స్టేజ్ మీద పెరుగుతున్న భారత్ డిప్లొమాటిక్ పవర్కి ఎగ్జాంపుల్. అందుకే ఈ వీడియోలో అసలు ఈ డేటా సెంటర్ అంటే ఏంటి, ఎలా భారత్లో దీని ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఇన్నేళ్లుగా ప్రపంచ టెక్నాలజీ రంగం మీద అమెరికా, యూరోప్లో చేస్తున్న పెత్తనాన్ని, వాళ్ళ హెజిమోనీని సవాల్ చేయబోతుంది. ఈ మొత్తం ప్రాజెక్టులో ఇండియన్ నేవీ రోల్ ఏంటి, అండ్ ముఖ్యంగా ఈ డేటా సెంటర్ని ఆంధ్రాలోని విశాఖపట్నంలోనే ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, ఇలా అన్ని విషయాలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, సో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అలాగే కంటెంట్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రస్తుతం భారత్ చేస్తున్న చాణక్య నీతి వైట్ హౌస్లో కూర్చున్న అమెరికన్ డిప్లొమాట్స్కి హార్ట్ అటాక్ తెప్పిస్తుంది. అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని, దాని డీలింగ్ పవర్ని సవాల్ చేసి మరి భారత్ ప్రపంచంలోని మేజర్ కంపెనీస్ ఎక్కడికే వచ్చి పెట్టుబడులు పెట్టేలా చేస్తుంది. అయితే ఈ కంపెనీలకి భారత్ దాసోహం అనట్లేదు. డీల్స్ అనేవి జరిగితే అవి ఇండియా టర్మ్స్కి తగ్గట్టుగానే భారత్కే బెనిఫిట్ చేసేలాగానే జరగాలి. ఈ విషయాన్నైతే భారత్ క్లియర్గా చెప్తుంది. ఇప్పుడు కార్డ్స్ అనేవి ట్రంప్ దగ్గర కాదు, బట్ భారత్ చేతిలో ఉన్నాయి. అండ్ భారత్ తీసిన అటువంటి ఒక మాస్టర్ కార్డే ఈ డేటా సెంటర్. విశాఖపట్నంలో గూగుల్ $6 బిలియన్ అంటే అప్రాక్సిమేట్గా 50,000 కోట్ల రూపాయల భారీ ఇన్వెస్ట్మెంట్తో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ని నిర్మించబోతుంది. ఈ డేటా సెంటర్కి 1 గిగావాట్ వరకు డేటాని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఫ్యూచర్లో దీన్ని 6 గిగావాట్స్కి పెంచబోతున్నారు. ఈ డేటా సెంటర్స్ ఉపయోగం గురించి సింపుల్గా చెప్పాలంటే, మీరు ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నా, నెట్ఫ్లిక్స్లో మూవీస్ చూస్తున్నా, ఆన్లైన్లో పేమెంట్స్ చేసిన, ఈమెయిల్స్ పంపిన, గూగుల్లో బ్రౌజ్ చేసిన, గేమ్స్ ఆడినా, ఇన్స్టాలో రీల్స్ చేసినా, లేదా ఫేస్బుక్లో పోస్టులు పెట్టినా, ఇలా ఆన్లైన్లోకి వచ్చే డేటా అంతా కూడా ఈ డేటా సెంటర్స్లోనే స్టోర్ అవుతుంది. అదే డేటా సెంటర్స్ అనేవి లేకపోతే మనం ఏ ఆన్లైన్ సర్వీస్ని కూడా ఉపయోగించలేం, అసలు అవి ఉనికిలోనే ఉండవు. అలాగే ఇది సమాచారాన్ని సేకరించడంతో పాటు ఇంటర్నెట్ ట్రాఫిక్ని రెగ్యులేట్ చేస్తుంది. ఒకేసారి కొన్ని మిలియన్ల మంది యూజర్స్ సేమ్ అప్లికేషన్ ఆర్ వెబ్సైట్ని యూజ్ చేసినా సరే ఆ సర్వర్స్ క్రాష్ అవ్వకుండా ఈ డేటా సెంటర్సే మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అలాగే ఇవి లేటెన్సీని కూడా తగ్గించి అన్ని అప్లికేషన్స్ మరింత బెటర్గా పనిచేసేలా ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అమరావతి నగరాన్ని ఒక క్వాంటమ్ వ్యాలీగా మార్చాలి అనుకుంటున్నారు. టెక్నాలజీ రంగంలో దీన్ని అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి పోటీగా తయారు చేయాలి అనుకుంటున్నారు. అయితే అది జరగాలంటే ఈ డేటా సెంటర్ లాంటి కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారత్లో ఉండడం ముఖ్యం. ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి అనుసంధానించబడతాయి. అలాగే ఇది మన దేశానికి సైబర్ సెక్యూరిటీని కూడా అందిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం భారత్ దాని డేటాని స్టోర్ చేసుకోవడానికి అమెరికా, సింగపూర్ వంటి ఫారెన్ కంట్రీస్ యొక్క డేటా సెంటర్స్ మీదే ఎక్కువగా డిపెండ్ అవుతుంది. అయితే ఇది ఫ్యూచర్లో భారత్కు ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అమెరికా లాంటి దేశం భారత్ మీద అన్ని రంగాలను ఆంక్షలు విధించాలని చూస్తుంది. ఇండియా గ్రోత్ని దెబ్బతీయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ ఫారెన్ కంట్రీస్ని అస్సలు నమ్మటానికి లేదు. ఎందుకంటే వాళ్ళు రేపు భారత్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే వాళ్ళ దేశంలో స్టోర్ అవుతున్న మన డేటాని మనం కూడా యాక్సెస్ చేయలేని విధంగా బ్లాక్ చేయగలరు, లేదా మన డేటాని ఇన్ఫిల్ట్రేట్ చేయగలరు, వాళ్ళ స్వలాభానికి యూజ్ చేసుకోగలరు. బికాజ్ ఈ టెక్నాలజీ కోసం మనం ఎక్కువగా వాళ్ళ మీదే డిపెండ్ అవుతున్నాం. కాబట్టి మన దేశంలో కూడా కొన్ని చెప్పుకోదగ్గ డేటా సెంటర్స్ ఉన్నాయి. కానీ వాటన్నింటి కంబైన్డ్ కెపాసిటీ కలిపి కేవలం 1.2 గిగావాట్స్ మాత్రమే. కానీ వైజాగ్లో ఏర్పాటు అవ్వబోయే ఈ ఒక్క డేటా సెంటరే 1 గిగావాట్ సామర్థ్యాన్ని కలిగి ఉండబోతుంది. ఫ్యూచర్లో దీన్ని 6 గిగావాట్స్కి పెంచుతామంటున్నారు. సో ఈ డేటా సెంటర్ కనుక అందుబాటులోకి వస్తే అప్పుడు భారత్ ఫారెన్ కంట్రీస్ మీద చాలా వరకు డిపెండెన్సీని తగ్గించుకోవచ్చు. అప్పుడు భారతీయుల డేటా భారత్లోనే ఉంటుంది. అలాగే వీటిని హ్యాక్ చేయడం కూడా అంత ఈజీ కాదు. వీటిని చాలా పవర్ఫుల్ ఎన్క్రిప్షన్తో భద్రపరుస్తారు. అయితే ఈ డేటా సెంటర్ని విశాఖపట్నంలోనే ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, వైజాగ్ ఒక పోర్ట్ సిటీ కాబట్టి ఇక్కడ ఇండియాలోనే అతిపెద్ద డీప్ సీ పోర్ట్ ఉంది. అలాగే ఇక్కడే ఇండియన్ నేవీకి చెందిన INS వర్ష లాంటి అండర్ సీ నేవల్ బేస్లు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఇండియన్ నేవీ 24/7 జల్లెడ పడుతుంది. ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో అండర్ వాటర్ నుంచి కేబుల్స్ని కనెక్ట్ చేసి ఈ డేటా సెంటర్ని మెయింటైన్ చేయడానికి కావాల్సిన పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజాగ్లో రెడీగా ఉంది. అండ్ ఈ వేల కోట్ల రూపాయల పెట్టుబడికి ఇండియన్ నేవీ రక్షణ కల్పించబోతుంది. అండ్ ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ పూర్తయితే అప్పుడు భారత్లో జరిగే ప్రతి ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్కి, స్పీడ్కి, బ్యాండ్విడ్త్కి విశాఖపట్నం ఒక నెర్వ్ సెంటర్గా మారబోతుంది. అప్పుడు కమాండ్ అమెరికా దగ్గర కాదు,
కమాండ్ భారత్ చేతిలోకి వస్తుంది. అలాగే ఈ డేటా సెంటర్ని మెయింటైన్ చేయడానికి పెద్ద మొత్తంలో ఎలక్ట్రిసిటీ అనేది అవసరమవుతుంది. సో దానికోసం ఇప్పుడు గూగుల్ ప్రత్యేకంగా గ్రీన్ ఎనర్జీ మీదనే $2 బిలియన్ పెట్టుబడి పెట్టనుంది. అంటే సాంప్రదాయ ఎలక్ట్రిసిటీకి బదులు సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ నుంచి వచ్చే పవర్నే ఈ డేటా సెంటర్ని రన్ చేయడానికి వాడబోతున్నారు. దీనివల్ల పర్యావరణానికి కూడా హాని కలగదు. ప్రస్తుతం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీని బాగా ప్రమోట్ చేస్తుంది. అన్ని రంగాల్లోనూ దీన్ని ఉపయోగించేలాగా చర్యలు తీసుకుంటున్నారు. అది ఎంతలా అంటే అమెరికా 2030 నాటికి దాని టోటల్ ఎలక్ట్రిసిటీ అవుట్పుట్లో సగాన్ని గ్రీన్ ఎనర్జీతో భర్తీ చేయాలని టార్గెట్గా పెట్టుకుంటే, భారత్ మాత్రం ఈ లక్ష్యాన్ని 2024 నాటికే సాధించేసింది. అయితే ఇప్పుడు మనం భారత్కి డేటా సెంటర్ వస్తుందని గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ 10 ఏళ్ల క్రితం ఈ రకమైన టెక్నాలజీని అమెరికా, యూరోప్ దేశాలే పూర్తిగా తమ ఆధీనంలో పెట్టుకున్నాయి. భారత్ ఈ టెక్నాలజీని పొందకుండా నియంత్రించాయి. ముఖ్యంగా యూరోప్లోని పోలాండ్, హంగరీ, చెక్ రిపబ్లిక్, జర్మనీ లాంటి దేశాలు ఐటీ సెక్టార్ మీద పెత్తనం చేసేవి. అయితే తర్వాత దేశాలలో తలెత్తిన పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, లేబర్ ప్రాబ్లమ్స్, ఎనర్జీ ప్రాబ్లమ్స్ని భారత్ గమనించింది. అండ్ నెమ్మదిగా ఆ దేశాలలోని ఇండస్ట్రీస్ని భారత్ తన వైపు అట్రాక్ట్ చేసుకోవడం మొదలుపెట్టింది. ఆ రకంగా ఇప్పుడు పోలాండ్, హంగరీలో ఐటీ సెక్టార్ అస్తవ్యస్తమైపోతే భారత్లోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు ప్రపంచానికి కొత్త డిజిటల్ హబ్స్గా మారి చూపించాయి. అయితే 2022 రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో తమ దేశం గుండా తప్పించుకుని వెళ్తున్న భారతీయ స్టూడెంట్స్ని ఇదే పోలాండ్ దేశం ఇబ్బంది పెట్టింది అన్న విషయం కూడా మనం మర్చిపోకూడదు. ఒకప్పుడు అమెరికా, యూరోపే బెస్ట్ అనుకున్న కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు భారత్లోని టాలెంట్, స్కిల్, స్టెబిలిటీ, మార్కెట్, వర్క్ ఫోర్స్ని చూసి ఇప్పుడు భారతే బెస్ట్ అంటున్నాయి. ఈ రకంగా 2024 నాటికి భారత్లో 1700కు పైగా గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ ఏర్పడ్డాయి. వీటి ద్వారా ప్రతి సంవత్సరం భారత్కు $65 బిలియన్ రెవెన్యూ వస్తుంది. ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అలాగే ఈ సెక్టార్లో ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 40% గ్రోత్ ఉంది. ఒకప్పుడు బ్రెయిన్ డ్రైన్కి ఫేమస్ అయిన ఇండియాలో ఇప్పుడు బ్రెయిన్ గెయిన్ జరుగుతుంది. ఇండియన్ ఇంజనీర్స్ అమెరికా, యూరోప్ నుంచి తిరిగి వచ్చి ఇక్కడే ఎన్నో ఇన్నోవేషన్స్ని చేపడుతున్నారు. భారత్లో ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియాతో పాటు ఇన్వెంట్ ఇన్ ఇండియా అండ్ సర్వీస్ ఫర్ ఇండియా అనే నినాదాలు కూడా ఊపందుకుంటున్నాయి. అయితే ఈ మొత్తం స్టోరీ కేవలం ఎకానమీతోనే ఆగిపోలేదు. ఇది మిలిటరీ అండ్ జియో పొలిటికల్ స్ట్రాటజీస్తో కూడా మిక్స్ అయింది. భారత్ యొక్క బ్లూ వాటర్ నేవీ ఇప్పుడు ప్రపంచంలోనే 4వ అతిపెద్దది. ఇప్పుడు ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏషియా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఎన్నో అవసరాల కోసం ఇండియన్ నేవీ మీద డిపెండ్ అవుతున్నాయి. అది సముద్రం పైన ట్రేడ్ అయినా లేక సముద్రం కింద సబ్మెరైన్స్ ప్రొటెక్షన్ అయినా సరే అన్ని దేశాలు భారత్ని నమ్ముతున్నాయి. అలాగే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే విశాఖపట్నంలో నిర్మించబోతున్న ఈ డేటా సెంటర్ కేవలం భారత్కు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఎన్నో దేశాలకు కూడా ఉపయోగపడబోతుంది. దీని డేటా కేబుల్స్ ఇప్పుడు ఇతర దేశాల ఇంటర్నెట్ ట్రాఫిక్ని కూడా రెగ్యులేట్ చేయబోతున్నాయి. వాళ్ళ డేటాని భారత్లో స్టోర్ చేసుకునేలా సదుపాయాన్ని కల్పించబోతున్నాయి. ఈ దేశాలకి ఈ సర్వీస్ని అందించడం ద్వారా కూడా భారత్ పెద్ద మొత్తంలో రెవెన్యూని సంపాదించబోతుంది. ఈ రకంగా సీ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, హై స్పీడ్ ఇంటర్నెట్ ఆర్ అమరావతి లాంటి స్మార్ట్ సిటీస్ అయినా సరే ఇలా అన్ని రంగాల్లోనూ భారత్ తన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఒక దేశంలో ఎంత గ్రోత్ జరుగుతున్నా సరే ఆ దేశం ఇతరుల కళ్ళకి డెడ్ ఎకానమీ లాగా కనిపించిందంటే వాళ్ళ కళ్ళు పోయాయని అర్థం. వాళ్ళ మనసులో ఎంత ఈర్ష ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు భారత్ కరెక్ట్ దారిలోనే వెళ్తుందని అర్థమవుతుంది. ఇది ఈ వీడియో చూడడం ద్వారా మీకు ఏదైనా కొత్త విషయం తెలిసినట్టుగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.